రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ గా హాకా భవన్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాళేశ్వరం అవినీతికి ఏసీబీ దాడిలో పట్టుబడుతున్న అధికారులే నిదర్శనం అంటున్న డీకే అరుణతో మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆకా కన్సల్టేటివ్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో తాజా రాజకీయ సమీకరణాలు, తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, బనకచెర్లపై తలో మాట మాట్లాడుతున్నారు, అసలు వాస్తవం ఏంటి? భారతీయ జనతా పార్టీ బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వము, బనకచెర్లకు తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వనేటటువంటి చాలా స్పష్టమైన వైఖరి భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్టీ కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చెప్పడం జరిగింది, జలశక్తి శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అంతకంటే ఇంకేం వైఖరి కావాలా? అంతకంటే ఇంకేం స్పష్టత కావాలా చెప్పండి. అంటే మరోవైపు రాష్ట్రంలో కవిత బీఆర్ఎస్ కాకుండా సమాంతరంగా నడుపుతా ఉంది రాజకీయాలు. తెలంగాణ జాగృతి వేదిక రాష్ట్రంలో మరో పార్టీ వచ్చే అవకాశం ఉంది. కవితలు మీరు నాయకులని అనుకుంటారు, కేసీఆర్ బిడ్డ ఆమె గురించి మనం మాట్లాడాలంటే చెప్పండి. అంటే సీనియర్ రాజకీయవేత్తగా రాజకీయ పరిణామాలు ఎటుపోతున్నాయి, అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తాజా నది వివాదాలు టీఆర్ఎస్ ఓన్లీ సెంటిమెంటల్ రెచ్చగొట్టి ఎట్లా లబ్ధి పొందాలని ఆలోచన చేసేటటువంటి పార్టీ. నీళ్లు, నిధులు, నియామకాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రాజెక్టులను లక్షల కోట్లు ఎస్టిమేషన్ పెంచి పెద్ద ఎత్తున లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఆ లక్షల కోట్ల అప్పులని అవినీతి తిమంగళాలాగా మింగి ఈరోజు ఒక్కొక్క తిమింగళాలు ఎట్లా బయటపడుతుందో మీరు చూస్తున్నారు. వాళ్ళ వైఖరికి అదే వైఖరి. ప్రాజెక్టులు అనేవి వాళ్ళ ఖజానా నింపుకొని తెచ్చిండ్రు. ప్రజలకు నీళ్ళు, రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కాదు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే, కాళేశ్వరం పరిస్థితి మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఈరోజు వాళ్ళకి అసలు వాళ్ళు కేవలము ప్రజల లోపల విశ్వాసం గెలిపోయి మనుగడ కోసం, కేవలం వాళ్ళ పార్టీ మనుగడ కోసం వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతారు. చివరిగా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీ పరిస్థితి ఇప్పటికే మంత్రులు జిల్లాల బాట పడ్డారు. భారతీయ జనతా పార్టీ కూడా జిల్లాల బాట కాదు, జిల్లాలోనే ఉంది, ఊళ్ళలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల మధ్యలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తాం. కాళేశ్వరం విషయంలో జరిగిన అవినీతి కట్టలుగా ఇప్పుడు బయటపడుతున్న పరిస్థితి. కవితను తాము రాజకీయ నాయకురాలుగా చూడడం లేదు, కేవలం కేసీఆర్ కూతురుగానే చూస్తున్నాము. బనకచెర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం కాకుండా కేంద్రం చూసుకుంటుందని కూడా బహునగర్ ఎంపీ, బీజేపీ ఎంపీ, ఆకా కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ డీకే అరుణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉమాకాంత్, శ్రీనివాస్, 99 టీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రిపోర్టర్.